Hey guys, welcome back to our channel. నేను మీ పావని and welcome back to one more vlog. సో ఇవాళ వీడియో వచ్చేసి మామ్ టు బి ఫోటో షూట్ చేసి అలానే కేక్ కటింగ్ అండ్ డిన్నర్ పార్టీ అంతా ఉందన్నమాట మా పూజాది. సో ఇది వచ్చేసి 29th January సండే అనమాట. ఇంకా మేమంతా రెడీ అయ్యి వచ్చేసాము అండ్ పూజ కూడా రెడీ అయ్యి తనకి ఫోటోషూట్ సింగిల్ ఫొటోస్ అంతా జరుగుతుంది. ఈలోపు ఇంకా డెకరేషన్ అంతా కూడా చేస్తూ ఉన్నారు. సో డెకరేషన్ వాళ్ళు 3 o'clock వచ్చారనమాట. వాళ్ళు 1 hourలో మేము ఫినిష్ చేస్తాము అనేసి. ఇంకా ఈలోపు ఇంకా పూజకి ఎలాగో సింగిల్ ఫొటోస్ కావాలి కాబట్టి సింగిల్ ఫొటోస్ అయితే తీసుకుంటుంది. ఇంకా లైటింగ్ వెళ్ళిపోతే బాగోదు కాబట్టి సింగిల్ ఫొటోస్ విత్ సన్సెట్ వచ్చేలాగా అలా ప్లాన్ చేసి తీసుకుంటూ ఉంది. అండ్ ఇంకా ఇక్కడ డెకరేషన్ అంతా కూడా అవుతూ ఉంది. వాళ్ళు 3 to 4 మాకు టైం ఎంచాలి 1 hour అన్నారు. బట్ పర్ఫెక్ట్గా 1 hourలో అయితే ఫినిష్ చేసేసారు. సో ఎలా చేశారు ఏంటి అనుకో నేను చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను. సో పర్ఫెక్ట్ వచ్చిందనమాట. డెకరేషన్ మాత్రం లాస్ట్లో ఫినిషింగ్ కూడా చూపిస్తాను. మీకు ఎవరికైనా డెకరేషన్ డీటెయిల్స్ అవన్నీ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మా కజినే తన ఈవెంట్ మేనేజింగ్ అనమాట, తనే చేపిస్తారు ఏ డెకరేషన్ అయినా కూడా. సో మీకు ఎవరికైనా కాంటాక్ట్ కావాలంటే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఎవరికైనా అవసరం ఉంటే మాత్రం కాంటాక్ట్ అవ్వచ్చు. సో పేస్టల్ కలర్స్ అడిగాం కాబట్టి వాళ్ళు పర్ఫెక్ట్గానే తెచ్చి మా డ్రెస్సెస్కి కూడా మ్యాచ్ అయ్యేలాగా అండ్ కేక్కి మ్యాచ్ అయ్యేలాగే వచ్చిందనమాట డెకరేషన్. అండ్ కేక్ అంతా కూడా ఆర్డర్ చేశారు కాబట్టి విత్ సేమ్ కలర్ కాంబినేషన్. లాస్ట్లో కేక్ కటింగ్ అప్పుడంతా కేక్ అవన్నీ కూడా వీడియోస్ అయితే యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి టెడ్డీ బేర్ పెట్టి ఇలా డెకరేషన్ అయితే చేశారు. సింపుల్గా ఉంది చూడ్డానికి, బట్ చాలా చాలా క్యూట్గా వచ్చిందనమాట డెకరేషన్. అండ్ ఇప్పుడు ఈవినింగ్ కాబట్టి ఇలా కనిపిస్తుంది. లైటింగ్స్ వస్తే ఇంకా మంచిగా కనిపించింది యాక్చువల్లీ. అండ్ ఇక్కడ వచ్చేసి బేబీ మామ్ టు బీది కాబట్టి బేబీ అనేసి ఇలా సెట్ చేస్తున్నారు. అండ్ ఆ రింగ్ లోపల ఓ బేబీ అని కూడా ఒక హ్యాంగింగ్ ఇది వస్తుందన్నమాట గోల్డ్ కలర్ది. సో ఓవరాల్ డెకరేషన్ మొత్తం ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది. వాళ్ళు 4 o'clockకి కరెక్ట్గా డెకరేషన్ అయితే చేసేసారు. ఇదన్నమాట ఓవరాల్ లుక్ వచ్చేసి. సో ఓ బేబీ అని కూడా పెట్టారు కదా. దిస్ ఈజ్ నాట్ బేబీ షవర్, ఇది జస్ట్ మామ్ టు బి ఫోటోషూట్ విత్ కజిన్స్ అనమాట. ఇంకా కొంతమంది పింక్ అండ్ కొంతమంది బ్లూ అలా వేసుకొచ్చాము, కానీ కంపేర్ చేస్తే పింకే ఎక్కువ ఉన్నారు విత్ కిడ్స్. ఇంకా మేమంతా కూడా ఇంకా గ్రూప్ ఫొటోస్ అవి ఇవి తీసుకోవాలి కదా లైటింగ్ పోకముందే, దానికోసమే ఇంకా మేమంతా కూడా అందరూ విత్ కిడ్స్ ఒక ఫోటో అండ్ బ్లూ థీమ్ కొంచెం ఫొటోస్ అండ్ పింక్ థీమ్ అలా ఫొటోస్ అన్నీ తీసుకుంటూ ఉన్నాం. సో ఇంకా చెప్పడానికి అయితే ఏం లేదు, వీడియో ఎండ్ వరకు చూసేయండి. చాలా ఎంజాయ్ చేసాం మేమైతే ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ కిడ్స్ నుంచి. ఆ రోజు మాత్రం చాలా బాగా జరిగింది. డెకరేషన్ అంతా కూడా బాగా వచ్చింది, ఫొటోస్ అంతా బాగా తీసుకున్నాం. అండ్ డిన్నర్ పార్టీ ఎవ్రీథింగ్ వెంట్ వెల్ అనమాట. సో లాస్ట్ వరకు చూసేసి ఎలా ఉంది ఏంటి అనేసి కమెంట్ చేయండి. నేను లాస్ట్లో ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. సో ఇంకా ఫోటోగ్రఫర్ కాబట్టి ఫొటోస్ రా ఫొటోస్ అంతా వాళ్ళు లింక్ షేర్ చేశారు కాబట్టి ఫొటోస్ అంతా క్లియర్గా ఉన్నాయి. అండ్ మా అందరి అవుట్ఫిట్స్ చాలా బాగా కుదిరాయి ప్రతి ఒక్కరికి. అటు ఇటు కొంచెం లైట్ కలర్స్ అయినా కూడా లైట్ డార్క్ అయినా కూడా మాకైతే పర్ఫెక్ట్ అనిపించింది అనమాట. ఇంకా అటు సైడ్ సన్సెట్ అంతా పోయేసి డార్క్ అయింది కాబట్టి ఫొటోస్ బాగా రాదని ఇటు సైడే డెకరేషన్ ముందరే అందరం కలిసి ఫొటోస్ అయితే ఆ సెషన్ పెట్టుకున్నారనమాట. లైక్ సిస్టర్స్ బ్రదర్స్ ఒకసారి అండ్ కజిన్స్ ఒకసారి, మేము వదినలు ఒకసారి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ పూజ వాళ్ళ మదర్ ఇన్ లా సిస్టర్ ఇన్ లాస్ ఫ్యామిలీ అంతా వచ్చారు కాబట్టి వాళ్ళంతా అందరితో కూడా ఫ్యామిలీ ఫొటోస్ ప్రతి ఒక్కరు ఫ్యామిలీ ఫొటోస్ అంతా దిగాము. సో బాగుంది అనమాట. సో ఇంకా ఫోటోగ్రఫర్ డీటెయిల్స్ కూడా మీకు ఇస్తాను. తీషియా 11th month బేబీ ఫోటోషూట్ అంతా కూడా తనే తీశారు, తను బాగా తీశారు. మా ఫ్యామిలీలో ఒక మెంబర్ అయిపోయారు అనమాట. ఏ ఫంక్షన్ ఉన్నా ఏ అకేషన్ కన్నా తననే పిలుస్తాము. సో తనకి చాలా పేషెన్స్ అనమాట, ఎన్ని ఫొటోస్ అన్నా తీస్తారు, మంచిగా తీస్తారు. సో ఫోటోగ్రఫర్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం కాంటాక్ట్ అవ్వచ్చు. తను ఉండేది కూడా బెంగళూరులోనే అనమాట. సో ఇంకా మేము పార్టీ ప్రాప్స్ తెచ్చాం కాబట్టి లైక్ గర్ల్ బాయ్ హోమ్ టు బి సంథింగ్ లైక్ దట్ ప్రాప్స్ అంతా తెచ్చాం కాబట్టి ఇంకా అందరం కలిసి ఉన్నవన్నీ పట్టుకొని ఫోటో అయితే తీసుకున్నాము. లైక్ ఇట్స్ ఏ గర్ల్ ఇట్స్ ఏ బాయ్ తెలిసిందే కదా ప్రాప్స్ ఎలా ఉంటాయని అవన్నీ కూడా పెట్టుకొనేసి ఒక గ్రూప్ ఫోటో అంతా తీసుకున్నాం అన్నమాట. అండ్ ఇవన్నీ అయిపోయాక మేము లాస్ట్లో కేక్ కట్ చేసి ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయినాక డిన్నర్ ప్లాన్ చేసుకుందాము అనేసి ఇలా ఫొటోస్ అయితే మెయిన్ కదా. మనం ఏదన్నా ఒక అకేషన్ లేదా ఒక ఫంక్షన్కి మెయిన్గా ఫోటోగ్రఫర్ని పెట్టేదే మెమరీస్, ఫొటోస్ తీసుకోవాలనేసి. సో పేషెన్స్తో అందరం ఫొటోస్ అయితే తీసుకోవాలి. హరీ చేస్తే మాత్రం మనకు ఏమీ ఉండదన్నమాట. ఇది జస్ట్ మేము ప్లాన్ చేసిందే ఫోటోషూట్ కాబట్టి ఫొటోస్కి ఎక్కువ టైం అయితే స్పెండ్ చేసామన్నమాట.
సో ఇంకా వాళ్ళ మామ్ డాడ్, అప్కమింగ్ మామ్ అండ్ డాడ్ అనమాట. ఇంకా వాళ్ళతో కూడా ఫొటోస్ అంతా తీసుకునేసాము. ఇంకా పిల్లలైతే అసలు ఏదో కొన్ని ఫొటోస్కి వచ్చారు, మళ్ళీ వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అందరూ గ్యాదర్ అయినారు కదా చాలా రోజులకి పిల్లలంతా. సో బిజీగా ఆడుకుంటూ ఉన్నారు. అండ్ ఈ గ్యాప్లో మమ్మల్ని అయితే డిస్టర్బ్ చేయలేదు కాబట్టి మేమందరూ కూడా మంచిగా ఇలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము. సో ఫోటోషూట్ అయితే సక్సెస్ఫుల్లీ అయిపోయిందనమాట. అందరూ హ్యాపీగా తీసేసుకున్నారు. అండ్ కేక్ కటింగ్ అని అనగా కేక్ వచ్చేసి పూజ వాళ్ళ ఫ్రెండ్ తీసుకొచ్చింది, తనే తీసుకొచ్చింది అనమాట చేయించి ఇలా. అండ్ మీరు చూసినట్లయితే వెనకాల డెకరేషన్కి అండ్ కేక్కి మాత్రం పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యింది కదా పేస్టల్ కలర్స్. అండ్ ఈ కేక్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఎవరికైనా కావాలంటే మీరు ఏదన్నా కాంటాక్ట్ అవ్వచ్చు, ఫీల్ ఫ్రీ అవ్వండి. ఎందుకంటే మనకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అకేషన్ ఉంటుంది. సో ప్రతిదీ మనం సర్చ్ చేసుకోలేం కాబట్టి ఇలా వీడియోలో ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాను అంటున్నా. సో ఇలా కేక్ కటింగ్ ఫోటోషూట్ అయితే అయిపోయింది. అండ్ లాస్ట్ ఇది. అండ్ మేము కూడా ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని డిన్నర్కి అయితే వెళ్ళిపోదాము అనేసి ఇలా డిన్నర్ వీడియో కూడా చిన్న క్లిప్ పెట్టా. 3 varieties ఆఫ్ చికెన్ అండ్ బిర్యానీ, ఎవ్రీథింగ్. వెజ్ వాళ్ళు ఒకరో ఇద్దరు ఉన్నారు, వాళ్ళకి వెజ్ ఆర్డర్ చేసాం. అండ్ ఇక్కడ వచ్చేసి మటన్ బిర్యానీ అనమాట. అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి, అందరూ హ్యాపీగా కూడా తిన్నారు. సో ఇంకా నేను పిల్లలకి తినిపించేద్దామని ఫస్ట్ వేసుకున్నాను. ఆ తర్వాత పెద్దోళ్ళు ఏముంది ఎప్పుడు మాట్లాడుకుంటూ ఇంక తినేయచ్చు అనేసి. సో ఇలా సక్సెస్ఫుల్గా అయ్యిందండి మా ఫోటోషూట్, మా పూజమ్మ ఫోటోషూట్. ఇక్కడ అందరూ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు అనమాట. ఇంకా ఈ ఫోటోషూట్ సండే ప్లాన్ చేసాం కాబట్టి లేట్ అయినా నెక్స్ట్ డే పడుకోవచ్చులే అనే దానికి లేదు. ఎందుకంటే నెక్స్ట్ డే మండే ఇంకా ప్రతి ఒక్కరికి స్కూల్స్ ఆఫీసెస్ ఉంటాయి కాబట్టి త్వరగా అయితే ఫినిష్ చేసినాం మా పార్టీ అంతా కూడా. సో ఇంకా ఫుల్ డాన్స్ మోడ్లో ఉన్నారనమాట. బాగా ఎంజాయ్ చేసినారు, ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేశారు. సో మీ అందరూ కూడా నా వీడియో చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ నొక్కినారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ, బై బాయ్.